దానికి కావాల్సిన ఏంటంటే అక్కడ పైన ప్లేట్లు పెట్టాను చూడు శనగలు ఆ ప్లేట్ ఇలా తీసుకురా ఏమేమి ఉన్నాయి దీంట్లో శనగలు తర్వాత మిరపకాయలు మెత్తబడతాయని ఓకే జీలకర్ర ఓకే మిక్సీ తీసుకో ఓకే మళ్ళీ దీన్ని గ్రైండ్ చేయాలి తప్పదు కదా మరి ఈ వ్యాపారం ఎక్కువైంది మెయిన్ వ్యాపారం కన్నా తీసుకెళ్తారా ఏం చేస్తాను నిన్న అబ్బాయిగా పెట్టుకున్న కర్మానికి ఈ బాబాయ్ తిరగాల్సింది శనగలు వెయ్యి వచ్చేయి మొత్తం చెత్తూరు అలా నదుగా తీసినందుకు శనగలు వేసావు అవును మిరపకాయలు వేసావు అవును నెక్స్ట్ జీలకర్ర కూడా వేయి ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడికి తీసుకెళ్లి కాసి నీళ్లు పోసి చక్కగా రుబ్బించి అంటే అదే రుబ్బుతుంది అనుకో గ్రైండ్ చేసి మిక్సీలో తీసుకురా ఇప్పుడు వచ్చేస్తాను తీసుకురా ఎక్కడ పోతావురా ఏదైనా పని మీద పంపిస్తే అదే గంటల తరబడి ఏ అమ్మాయికో లైన్ కొడుతూ ఉంటావు వాళ్ళతో చివరి ఇంటూ వస్తావు ఎలాగా నాకు అమ్మాయి లైన్ లేకపోతే చాలు నీకు అమ్మాయిలు కనీసం వంట నేర్చుకుంటే ఎవరన్నా లైన్ వేస్తారు లేకపోతే ఎందుకు పనికొస్తావు నువ్వు మెత్తగా రుబ్బుకొని వచ్చా వెరీ గుడ్ మంచి పని చేసావు ఇప్పుడు ఏం చేస్తావు అంటే దీని మీద మరి మనం బాండి పెట్టాలి కదా ఇప్పుడు మనం చేయబోయే శనగల పాటోళీలో ముఖ్యమైన అంశం ఏంటంటే దీనికి నూనె ఎక్కువ పడుతుంది అందుకే నువ్వు ఇలాంటివి చేస్తావని క్యాన్ తెచ్చా జాత మొత్తం పోసావు కొంప తీసి అలా వద్దు వేయి దీంట్లో ఏం చేయాలంటే ముందు శనగపప్పు వేసుకో శనగపప్పు ఇదేగా అదే శనగపప్పు ఎందుకంటే నిన్ను అడగండి వేయొద్దన్నావుగా ఒరే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఈ పాటికి తెలియదురా అలాగే మినపప్పు వేసుకో తిరుగుమా సామాన్లు ఆవాలు ఉన్నాయి వేయి నెక్స్ట్ వేయి అల్లం నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నువ్వులు వేసే ముందు నువ్వులు కొద్దిగా పసుపు వేసుకో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకో నెక్స్ట్ ఏం వేయాలన్నమాట బంగాళాదుంపల ముక్కలు వేయాలి ఓకే జాగ్రత్త నీళ్ళు తీసేసి జాగ్రత్తగా ముక్కలు మాత్రం వేయి పాటోళీ అంటే ఏదో దాంతో కలిపి చేస్తారు మనం ఏంటంటే ఇందులో ఆలు ముక్కలు వేసి మరీ చేస్తున్నాం చేసేది ఏంటి శనగల పాటోళీ శనగలు గ్రైండ్ చేసుకున్నాం అవును కదా ఎరా ఆ ముక్కలు ఏమైనా కాస్త వేగాయా ఇప్పుడు ఎలాగో దీంతో పాటు వేగుతుంది కదా వేసే ఇప్పుడు దీని దాంట్లో వేసే ఉప్పు వేసావా ఉప్పు వేయడం మర్చిపోయా బాబాయ్ మర్చిపోవడం కాదు వేయాలి ఉప్పు ఎంతైనా చాలు కలుపు దీన్ని దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు అర్థమైందా అది కరకరలాడేదాకా దాన్ని అలా వేపుతూనే ఉండాలి అర్థమైందా ఒక్క నిమిషం బాబాయ్ మళ్ళీ అడుగు మాడకూడదు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు అమెరికాలో ఉన్నావు కదా వినపడాలి కదరా ఏంటి అవునా ఏమైందిరా హలో అదేంటి ఏమైందిరా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా ఏమిటో వెళ్ళిపోతుంది నీ మాడిపోయి వెళ్ళాం బాబోయ్ రా బాబాయ్ కూర్చో నీకెందుకు అంత కష్టంగా అమెరికా వెళ్ళి వచ్చేసావా కూర్చో బాబాయ్ చెప్తా అమెరికా ఆశల మీద నీళ్లు చల్లారు బాబాయ్ అయిపోయింది బాబాయ్ మొత్తం అయ్యో ఏమైంది అందుకే
ఎక్కువ ఆశలు దేని మీద పెట్టుకోకూడదు. మ్యాటర్ ఏంటో చెప్పవా? ఆడ అమెరికా నుంచి ఫోన్ చేసి గుండె పగిలిపోయి ఒక న్యూస్ చెప్పాడు బాబాయ్. ఏంటో? చాలా దారుణమైన న్యూస్. ఎప్పుడైనా నీళ్ళలో నూనె కలుస్తుందా చెప్పు? కలవు కదా. నువ్వు కూడా ఏం కలుస్తావు చెప్పు? కలిసే ఉన్నాగా. కలిసే ఉన్నాం గానీ బాగా కలవంగా. అతుక్కుపోవాలా ఏంటి? నీకు అర్థం కాదు, జీవితంలో నీకు అర్థం కాదు. రే పాటోళ్ళు అయిపోయింది, గ్యాస్ స్టవ్ ఆపి. ఆపేసావా? దాని ఒకసారి కలుపు. ఇప్పుడు మనం మరిపోయి రుచి చూద్దామా చక్కగాను. 10 మందికి పెట్టే ముందు బాగుండలేదు చూడాలి కదా. పాటోళ్ళు చేయడానికి ఇంత టైం పట్టింది.